సంఘంలో చేతులు పెట్టి చెక్కల గిలి పెడితే లేస్తారు అని చెప్పబోతున్నాను. చోటు డబుల్ ఆమ్లెట్ వేసుకుండ్రా, ఒక లైట్స్ కూడా ప్యాకెట్ ఒకటి. ముందుగా అంటే ఏనున్నా నీ జుట్టు పై కనుక లేకపోతే కత్తెర తెచ్చి బేబీ కటింగ్ చేస్తా నీకు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అది పెద్ద స్టైల్ అనుకున్నావు. చెటా ఎక్కడ దగ్గరలో ఉన్నాను. రా, తొందర రా, పడుకున్నారు వాళ్ళు. కాదు, స్మెల్ వచ్చేకి ఏమైనా వేసుకున్నావా? బీర్ గానీ లేదంటే ఏదైనా బ్రాందీ గానీ? ఆల్కహాల్ వేసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. షర్ట్ మీద వాటర్ అట్లా ఇట్లా పోసుకున్నట్లా చేసుకొని వచ్చేసి తొందరగా వచ్చి పడుకునేసి నీట్గా. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియో ఏంటంటే చెటా మందు తాగి వచ్చి ఇంట్లో పడుకున్నట్లా చేస్తానన్నమాట. సూపర్. సో అమ్మ రియాక్షన్ అండ్ పద్దు రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. సో ఈ వీడియోకి 3000 లైక్స్ వచ్చినాయంటే గిన నేను చెటా అండ్ కుదిరితే అమ్మ పద్దు కూడా బయట పోయి ఏమైనా ప్రాంక్స్ చేస్తామన్నమాట. అండ్ సీ యూ ఆఫ్టర్ వీడియో. मस्त शेड्स होणार नीला कमल हासन Beyond the expectations. Let's begin the show. లైట్ మంకు నా కొడుక వాకిల్ వేసి లైట్ లేకపోతే నిద్రపోయి తెలుదాలే. ఆ పాప ఆడ అట్లా తూగుతాను, నువ్వు వీడు ఇట్లా నిద్రపోతాను. ఆడ చూడలే ఎవరు వచ్చి పడుకున్నారు. చెటానే అది ఏమైంది? స్నానం చేసిండే మెంటల్ నా కొడుక. ఏంది స్నానం కాదులే, మెంటల్ వచ్చినాడు. వర్షం పడిండే వాసన. వాణ్ణి దే వర్షం రాలే, నీ బొంద రాలేదులే. పైకి పోయి చూడుకోలే. నిద్రమం పర నా కొడుక. వా గుర్రకలికి నాకు మెలకు వచ్చింది, నీకు మెలకు రాలేదరా? ఎట్లా నిద్రపోయి వస్తారా మీరు? ఏందిరాది? ఏందిరాది? ఏం బైక్ నడుపుతున్నాడా? బుల్లెట్ ఇక్కడ రామ్మ లేసి స్మెల్ చూస్తున్నాడు. లేసిరమ్మా, మళ్ళా నిద్రపోదు. ఏం నిద్రమ్మా? చెట్టా స్మెల్ కాదమ్మా, చెట్టా స్మెల్ కాదమ్మా, మందు దాగొచ్చి పడిపోయినాడు. అలసిపోయింటాడులేమా. మందు కాదు, వర్షం పడింది నిన్న. వర్షం పడినప్పుడు బయట మందు తాగే వాళ్ళ బాటిల్స్ అంతా అట్లే పెట్టిపోయింటారా గ్లాస్ లో తాగి.
ఆ వర్షం పడినప్పుడు అది స్మెల్ వస్తుంది ఆటోమేటిక్ గా. వండుకోపో. రాత్రి నిమజ్జనానికి పోయినట్టు కదా నిద్రమంపర పట్టుకుందని మెత్తలాలే మందు వాసన వస్తాంటారా వాడి దగ్గర చూడరా వాడు చేసి చూడరా వాడు చేసే సీన్లన్నీ చూడు ఎట్లా వస్తుంది. ఇదే మనం ఇల్లు అనుకున్నారా మీరేమన్నా సత్తరం అనుకున్నారా లేకుంటే బాధ అనుకున్నారా ఇది? బాబీ కొడతా బాబీ నేను చటాని కొట్టినా దెబ్బ తగ్గుతుందా మనిషి? లేమనుకో బాబీ లేపించు. కొడితే లేరు మా. కింద కూర్చుంటా కూర్చో నీళ్ళు ఇచ్చేస్తా బాబీ. నీళ్ళు కూడా కాదు ఇక్కడ నీకు ఒకటి చెప్తాను. నేను చెప్పినట్టు చేసి వేస్తాడు ఖచ్చితంగా. మా 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 నీళ్లు కొట్టేది మంచిది కాదు. నేను చెప్పినట్టు కింద కూర్చోండి. వద్దొద్దు పక్కకు రా, ఈ పక్కకు రా చెప్తా కదా చెప్తా. కూర్చొని లేస్తాడు. నేను మింద కూడా కాదు నీకెందుకు నేను చెప్తా ఇక్కడ కింద గ్యారెంటీ వేస్తాడు. నేను చెప్పింది ఇచ్చేస్తే ప్రామిస్ చేస్తావా? బాబీ నువ్వు నేను తిక్క తిక్కవు చెప్పనా? కొడతా నేను మళ్ళా నాకు తిక్క తిక్కవు చెప్పను నాన్న. మంచి లేదు తిక్క తిక్క నిజంగా అంటే కరెక్ట్గా ఉండే చెప్తా. ఏమి సర్లే వద్దులే, ఫస్ట్ నీ ట్రయల్స్ నువ్వు చేయపోరు లేస్తాడు. చెప్పులే మామూలుగా ఎట్లా వాళ్ళకైనా కానీ సంఖలో చేతులు పెట్టి చెక్కల గిలి పెడితే లేస్తారు అని చెప్పబోతున్నాను. నీళ్లు పోస్తే లేస్తాడా పిల్లోడు? పిల్లగాడు సన్న అడ్డవాల ఒక లాడ్జ్ ఒక లాడ్జ్ అంట. లాడ్జా లాడ్జ్ అదే వాటర్ గురించి అడుగుతాడు. అంటే పెద్ద పెద్ద గ్లాస్ లో వాటర్ తెచ్చి అని. లార్జ్ అంటే పెద్ద బాటిలా? ఆహా పెద్ద గ్లాస్ లో లే మంది అడుగుతాడు లే మంపరంలో. అంటే నిన్ని అట్లా కాదు, నిన్ని వేటర్ అనుకుంటాడులేమ్మా. పోయకూడదు మా చోలేకంత అట్లా చోలేకి తలని లేమనరా నా వల్ల కావట్లేదురా. నీకేం ఇబ్బంది? లే నా ఇంట్లోకి కూర్చుంటే లేస్తారు. నా ఇంట్లోకి రానిలే, నేను మందు తాగే వాళ్ళని నీకు తెలుసు నా గురించి. ఎట్లొచ్చినాడులే ఎట్లొచ్చి పడుకుంటాడులే. వాళ్ళ ఇంటికి పొమ్మను ఎట్లొస్తాడు మన ఇంటికి? తలకాయ తిరుగుతుందా నీకేమన్నా? అడ్రస్ తప్పిపోయి లేదమ్మా. వాళ్ళ ఇంటికి పోకుండా నీ ఇంటికి వచ్చినాడంటే, సొంత ఇంటికి పోకుండా నీ ఇంటికి పోయినాడంటే ఎంత ప్రేమ ఉంటే నేను నీ దగ్గర. నువ్వు ఇట్లా కాదు కూడా మాట్లాడద్దు నాకు. 24 గంటలు ఈడుండేవాడే కదా పాపము. 24 గంటలు ఈడుంటాడా? రాత్రి కోటే కదా పోయేది. ఏమైంది చెటా? లే వాళ్ళ ఇంట్లో ఇట్లా గాన్నకరాలు పడితే వేసి తొక్కుతారు. అందుకు మెత్తి తాగి ఫుల్ ఇడొచ్చి పడిపోయినాడు. అందుకే రాధమ్మ దగ్గర పోదామని. లే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తా. చోటు డబ్బులు ఆమ్లెట్ వేసుకునిరా. డబ్బులు ఆమ్లెట్ వేసుకునిరా. ఎవరు ఇంకోసారి ఆ కూతుపోయి నింది కాదులేమ్మా. చోటు డబుల్ ఆమ్లెట్. చోటు ఎవరు? మీరే. చోటు అంటే మామూలుగా ఆడాడని వైన్ షాపుల్లో అట్లా ఇట్లా పక్కన పిల్లగాళ్ళు ఉంటారు కదా, ఏమైనా సిగరెట్లు వాళ్ళు నువ్వు పెద్ద నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు నాకు. బారా ఇది? నువ్వు కూడా బార్లో కూర్చుని అనుకుంటానవా ఏమన్నా నిద్రమంపురంలో? లేదే. డబుల్ ఆమ్లెట్ అంటే లే లేపు ఫస్ట్ నా మాట ఒక లైట్స్ కూడా తాగేటి ఒకటి. సిగరెట్లు కూడా తాతాడా? సిగరెట్ అడిగిండేది తెస్తావా? దుంపాదేగా నేను తెస్తానా? తప్పుగా అనుకోద్దు. బాబీ నువ్వు లేపి కూర్చోబెడతావా నీళ్ళు గల్లా నీ మీద? నువ్వు లేపి కూర్చోబెడతావా నేను నీళ్ళు గల్లా? చెటా లేనంటే లే చెటా, పాపం అట్లా అమ్మ ఏడుస్తుంది. చెటా లేస్తావా లేదా? చెటా నేను ఏం ఇంటికి వచ్చినారు. ఏంది మా జొల్లు అంతా కార్చుకున్నాడా? టచ్ చేసి చూడు మామా, తప్పుగా అనుకోద్దు మా. వాటరా ఏందని చెటా అమ్మ ఏడుస్తాంది చెటా, ఎక్కుళ్ళు బట్టి లే చెటా. మార్నింగ్
చెట్టా ఇక్కడ తిరుగు. ముందుగా అంటే ఏమి కొవ్వు బలిసినట్లుంది. తప్పుగా అనుకోద్దుమా. మమ్మల్ని ముందుకు రా అంటున్నావు. చెటా చెట్టా గుర్తుందా నీకు? జరుకో చెట్టా, నేను ఇట్లా బాగుండదు, సర్లే కూర్చోండి అట్లా ఏముంది. అబ్బా నువ్వు దిగుతావా నీళ్ళు గల దిగు. మేము చూడాలా వాసన అంతా మేము భరించాలా. దిగు. ఏం చెడ్డా ఏమి ఇది? ఏంటమ్మా నీ మా ఇంటికి వచ్చినారు? ఇది మీన్లా? ఒకసారి మీ అమ్మని పిలు. మీ అమ్ముందేమో పిలు. మీ చెల్లెల్ని పిలు. ఈ అంకుల్ ఫోటో ఏడు ఉందా? అదే మీన్లు అన్నావు కదా, మీ అమ్మని పిలు. మీ చెల్లెల్ని పిలు. మీ తమ్ముని పిలు. మీ నాన్న. ఏనున్నా? నీ జుట్టు పై కనుక లేకపోతే కత్తెర తెచ్చి బేబీ కటింగ్ చేస్తా నీకు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అది పెద్ద స్టైల్ ఏడున్నావు అనుకున్నావు? జూనియర్ ఎన్టీఆర్. మా ఇంట్లో ఉన్నాను అనుకున్నా. మీ ఇంట్లో కాదు చెట్టా, అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నావు. సారీ మా. ఇంతవరకు ఎక్కడున్నాను అనుకున్నానైనా ప్రబుద్ధుడా? మా ఇంట్లో మీ ఇంట్లో ఉన్నానని భ్రమపడుతున్నావా నాయనా? ఇంతవరకు నేను అరిచి నీ కంపు భరించలేక వస్తానని నేను. యాక్టింగ్ చేస్తున్నట్టు సంపుతా నా కొడక. మందు వాసన వస్తా అంటే నువ్వేందే పర్ఫ్యూమ్ అంటావు? ఏంది మందు తాగుతావా నువ్వు? మందు సీక్రెట్లు అడుగుతావా నన్ను? నిన్ను కాదులేమ్మా, చోటు నేను ఇప్పుడు నీకు చోటు అనే పేరు కాదా? ఉందో నువ్వు మధ్యలో దూరినావు అంటే నిన్ను సంపేస్తున్నావు కొడుకు. మూసుకొని కూర్చొని నేను అడిగాను. నీకే నేను డబల్ ఆమ్లెట్ వేసుకొని రాలనా? నిన్ను కాదు చోటు. సారీ మా. నువ్వు బార్ లో ఉన్నానని ఫీల్ అయిపోయి వాడు ఏదో చెప్పిన వాళ్ళకి నన్ను చెప్తావా నువ్వు? ఇప్పుడు మేము ఇక్కడ తిరుగు చెట అంటే ఇంతకు రాండి అంటావా? ఇంతకు రాండి అంటావా? అంటే ఎవరో చూడాలి కదా, ఎవరో చూస్తే నువ్వేం బలి సర్దుతా అంటే నువ్వు కూడా ఏమైనా వేసుకున్నావా? నీది బయటకు రాలేదా? ఉందే ఏం లేదు కదా. ఎందుకు ఒకరి కాళ్ళు ఏదో పెయిన్ తో నేను ఏం పెయిన్? నీ పెళ్ళామేనా రాకి రంపాన్ని పెడతాందా? పెళ్ళే కాకుండా అవుడు నీ పెళ్ళామేమన్నా రాకి రంపాన్ని పెడతాను. నీకు పెళ్ళయిందా? మీ అత్త ఏమైనా గోకుతాందా? ఏమి నీకు దొప్పులు? బాగా ఇంట్లో సమ్మగా చేసి పెడతాన్నారు, తింటాను. తిన్నదారా పోసుకొని వస్తావా? వస్తారా? ఏమే అన్నం వేసుకుని వస్తారా? అన్నం వేసుకొని రాలా చెట? మీ ఇంట్లో పోయి పడాల కానీ తాత చెట. నాకు ఎప్పుడే గాని తాగి వీటికి రావద్దు. ఏం లే, తాగే వాళ్ళంటేనే నాకు సరిపోదు. నా ఇంట్లోకి రాని నేను అట్లా అంటే నువ్వు తాగి రావద్దు అని అంటే తెచ్చుకొని తాగొచ్చు. ఎట్లొస్తావు? అంత స్వాధీనం లేకుండా ఎన్ని బాటలు తాగినావు నువ్వు? మా తలంత నొప్పిగా ఉంది, కొంచెం అన్నం వేసుకుని వస్తారా? అన్నం వేసుకొని రాలనా? ఈ పరిస్థితిలో నేను అన్నం వేసుకురాలేను. అన్నం తినాలి మా. గిన్నెలో వండి గిన్నె తెచ్చి పెట్టాలా నేను ముందర? గిన్నె తెచ్చి ముందర పెట్టాలా? లేచి సమ్మగా మీ ఇంటికి పోయి మీ అమ్మతో పెట్టించుకోపో. నాకు ఈ వాసన నేను భరించలేకున్నాను. అంటే ఎందుకు చేసుకుంటా అలవాటు నేను? ఎందుకంటే కావాలంటే చేసుకో పో. ఎందుకంటే పెట్టుకోపో ఇంట్లో. ఉపయోగపడి లే పండబెట్టి తొక్కుతాలే నడాల మీద ఎందుకు అసలు అంత తాగి నెట్టు లేకపోకుండా తాగి అమ్మ ఏమైనా ఉందా? నేనెందుకు అంటారా? నేనేమన్నా వేరేదన్నా ఏమైంది? ఇక్కడ లేని బాధలన్నీ నీకే ఉన్నట్లున్నాయి ప్రపంచంలో. ఏం బాధ? వద్దులేమ్మా అంటే వద్దు లేనంత తప్పు చేసినావా? అయ్యో ఆయన అడిసద్దప్ప ఏంది నాయన అట్లా గాండ్రిస్తివి? భయపడితే కదా నేను గుండెకాయ దొడానే చెటా.
ఏమైంది చెట్టా? నీకేమన్నా నాట్లాడుస్తావు ఏమి ఎవడన్నా అలా అందరూ బయట వాళ్ళంతా పరిగెత్తిరల్లా ఏమైంది మా చెట్టా? గుండెకాయ జారిపా లవ్ ఫెయిల్యూర్ అక్క, లవ్ లవ్ ఫెయిల్యూర్. ఎవరు చేట మీ ఇంటి పక్కన వాళ్ళ నువ్వా? నిన్నెవరు లవ్ ఎవరికి నేనే. తమ్ముడు? ఎవరికి లవ్ ఫెయిల్ అయిపోయింది? ఎవరికైనా ఎవరికైనా. నువ్వు ఎందుకు తగ్గుతా ఎవరని చెప్పినారా? నేనేమన్నా నిబ్రమని నీకు ఎవరికే లవ్ ఇది అయిపోయింది? నాకే. నీకు లవ్ ఎవరు చేసిన లవ్ నిన్న? ఏమంటే అమ్మా ఏమైంది అంత అంత ఎవరు ఆ ప్రబుద్ధురాలు అని అంత హేళన నాని? హేళన కాదు. అంటే అంత తక్కువ చూపా? అంటే నువ్వేదో పెద్ద అందగత్తవని ఫీల్ అవుతున్నావా? ఏం రెచ్చగొడతానవు? ఏం చాలా రెచ్చిపోతానవు? ఆహా, ఏమి ఆ అట్లా కాదు అడిగేది. అంటే యా మహాతల్లి లవ్ చేసిందో, యా మహాతల్లి మోసం చేసిందో, దేవదాసి అయిపోయేంత వరకు తెచ్చిందే అని. అందుకే నా కటింగ్ కాదు అందుకే నేను చెప్పబట్టి వారం పైన అందుకే జుట్టు ఇది. కత్తెర తెచ్చి బేబీ కటింగ్ చేస్తానని చెప్పినా నీకే. ఫస్ట్ పైకి అనుకో చూడరాడా. తాగిన మైకంలో ఏం చేస్తున్నావు అర్థం కాదు నీ లవ్ ఇది చేసి అంటే నువ్వు బాటిల్ ఒకటి పట్టుకొని ఒకటి ఏదన్నా శాల్వా వేసుకొని రోడ్లో తిరుగు. నాకు దేవదాసి అయిపోయినట్లు అందరికీ తెలుస్తుంది. పాపం ఎవరు మోసం చేసినారా, పాపం దేవదాసి అయిపోయినాడు. ఈ మగ మండ ఎవరు నీకు ఇది చేసినారని లవ్ ఇది అయిపోయిందండి. ఏం లవ్? ఎవరు లవ్ చేసింటివి? ఒక అమ్మాయిని లవ్ చేసినాను. ఒక అమ్మాయినే చేస్తారు, ఎవరు ఇద్దరు ముగ్గురు చేయరు. ఏం చేత ఏం ఏంది నీది చెప్పు. ఏందో ఇష్యూ ఏందో, నీ ప్రాబ్లం ఏందో. లవ్ ఫెయిల్యూర్ మా. మా అమ్మ గురించి నీకు తెలుదు బాబీ మా అమ్మ లేదు. నేను నీ గురించి మంచిగా చెప్తాను. చేస్తావద్దు బాబీ, అమ్మ పద్దు నన్ను ఇరికిస్తావు బాబీ. అమ్మ మ్యారేజ్ చేసే దాంట్లో లవ్ మ్యారేజ్ చేసే ఎవరు చేసినారే, ఎవరు అమ్మాయిని లేపుకొచ్చి అబ్బాయిని లేపుకొచ్చి చేసినాలే. నేను మంచిగా బిల్డప్ ఇస్తా అంటే నువ్వే. అని అమ్మ నాకు వద్దురా, నీ మంచి వద్దు, నీ నమస్కారం, నన్నే డబ్బులు చెప్తాను. నేనేదో లవ్ మ్యారేజ్ చేస్తాను. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు అయిపోయి లవ్ చేసిన పట్టుకురాలా నేను? ఒకసారి వద్దుగా చేత ఏమై చేత లవ్ ఫెయిల్యూరా? ఏం చెప్పు, అట్లా మెలికలు తిరుగుతాను. ఏం ప్రాబ్లం నీట్ చెప్పు. లవ్ ఫెయిల్యూర్ మా నాది. అదే ఎన్నిసార్లు చెప్తావు నైనా అదే మాట. పొద్దుస్తమానం రికార్డ్ అరిగిపోయేలాగా చెప్తావు. నేను ఈ మధ్యన మార్నింగ్ లో లేస్తాను, చూసాను. నేనెట్లా చూస్తాను? నువ్వు ఆడు మీ ఇంట్లో లేస్తావు, నా ఇంట్లో నేను లేస్తా. గుడి పోతానని లేస్తాను అని చెప్పినాడు. పొద్దున్నే ఏదో నా ఊళ్ళో గుడికి పోతానని చెప్పినావు, గుడి కోసం లేచింటావు. నేను మిద్దె పైన పడుకున్నది. అవును కరెక్టే, మిద్ది మిందే మార్నింగ్ లో లేయను కదా. లేవు అంటే ఇప్పుడు గుడికి ముక్కున్నావు పోతావు కదా, అందుకు లేచింటావు. యాక్చువల్లీ గుడికి కాదు మా వెళ్తాండేది. ఇంకెక్కడికి? మార్నింగ్ లో మా ఇంటి చుట్టూ ఇట్లా మల్లెపూల వాసన వస్తుంది. మీ ఇంటి కాడనా? మా ఇంటికాడ అట్లా సరౌండింగ్ లో అయితే ఆ వాసనకి లేస్తున్నావా? అంటే ఆ వాసన లేస్తున్నాను, ఆ సౌండ్ కి లేస్తున్నాను. ఏం సౌండ్ వస్తుంది? గజ్జల సౌండ్. అంటే అక్కడ ఏమన్నా దయమో పిశాస తిరుగుతుందా? పగులు పూట్లు అంటే మళ్ళీ తిక్కబోకి. పూల వాసన అంటే నువ్వేమన్నా శ్వేతనాగా బుష్ బుష్ అని పాము పూల వాసన బట్టి పోయేకి. అట్లే లేచి పాము అయితే ప్రతిరోజు వాసన మార్నింగ్ బట్టి పోతుంది. ఆ మల్లెపూల వాసన సౌండ్ ఏమవుతున్నా బుస్ అని లేస్తాను మాట్లాడుతాను. లేసి అట్లా కిందికి వెళ్తాను మా. చూస్తే దడుచుకుంటుండదు. నేను బుస్ అని లేసి కిందికి వెళ్తాను. కిందికి వెళ్తానే ఆడొక అమ్మాయి ఉంటుందమ్మా, పూలు అమ్ముకునే అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు చూస్తాను. అమ్మాయి చాలా బాగుంటుందమ్మా, ఏమంటే పూలు అనుకుంటా ఉంటుంది. తప్పే ఉంది చేత. పూలు అమ్ముతుంది కరెక్ట్. నువ్వెందుకు అంత మెలికలు తిరిగిపోతాను? అంటే పూలు అమ్ముకుంటా తెరిపాయేసిన బుష్ ఏనవండి. అంటే పూలు అమ్ముకుంటా తెరిపాయేసిన బుష్ ఏనవండి. ఆ అమ్మాయి దగ్గర పోయి పూలు కొనుక్కున్నాను. అమ్మాయి దగ్గర పోయి పూలు కొనుక్కున్నాను రోజు. వాళ్ళ చెల్లెలకు వాళ్ళ అమ్మకి ఏంటిదని. ఆహా కాదన్నా, నీకే నాకే. అంటే అందుకే ఇప్పుడు జుట్టు పెంచుకున్నాను. ఓ అందుకే నేను వారం 10 రోజుల నుంచో కటింగ్ చేయించుకోమని మేము ఎంతమంది చెప్పినా అంటే ఇప్పుడు జుట్టు కట్టుకొని పూలు పెట్టుకుంటావా? ప్రతిరోజు అమ్మాయి దగ్గర వెళ్ళి పూలు కొంటానే ఉంటాను ప్రతిరోజు. అంటే ఎంత మంచి ఆ అమ్మాయికి బిజినెస్ కావాలని కొన్నావా? అమ్మాయిని లవ్ లో పడాలని కొన్నావా? పూలు ఆ అమ్మాయి దగ్గర పూలు కొంటానంటుగా పోయి ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తున్నాను. బాగుంది లవ్ మా స్టోరీ. అమ్మ కూడా అంతే అప్పుడు. నేనేంది అమ్మినాలే? మీరు కూడా నువ్వు కొన్నారు. అమ్మలేదు, నువ్వే అప్పుడు అమ్మినావు.
మా అమ్మ కూడా అంతే అనుకొస్తాను. ఏం తెలుసులే మా లవ్ స్టోరీ గురించి నీకు తొక్క తెలుసాలే. డాడీ వాళ్ళు మూసుకొని కూర్చో. పాలు అమ్ముతాండ్రు. ఎందుకు అమ్ముతారు? మా ఆయన ఏమైనా పాలు తాత పట్టుకుని వాళ్ళు చెప్పలేదు, నీకు తెలియదులేమా, నీకు తెలీదు కానీ పాలు అమ్ముతాండ్రప్పా, పాల కోసం పోతాండే, ఫ్రీగా వస్తుందని ప్యాడ్ తెచ్చుకుంటాండ. ఏంది సొగిలోడా నువ్వు అట్లా చెప్తాను? నువ్వేం పుట్టింటివా భూమి మీదకి వద్దులే చేట, నీ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, పూలు రోజు కొంటాను, డైలీ పూలు కొంటాను. ఆ పూలు ఏం చేస్తా అంటివి? అది తీసుకున్నదే జుట్టు పెంచుకుంటాను కదా, అందుకనే సార్. పెట్టుకుంటావా? అంటే నువ్వు ఇంకా అప్పటికి ఆ పూలు పెట్టుకొని ఇది చేస్తానంట. అమ్మాయి అబ్బాయా నువ్వు? అబ్బాయినేమా, ప్రేమతో అమ్మాయి దగ్గర తీసుకోవాలి, ఇంకా అమ్మాయితో ఏదైనా టైం స్పెండ్ చేయాలి. ఆ అమ్మాయి ఇచ్చిన జ్ఞాపకంగా ప్రతిరోజు పూలు పెట్టుకుంటాను. నీ తిక్క సంతకెళ్ళా, నీ తెలివితేటలు, నీ లవ్వు అక్కడక్కడ వాళ్ళు చాక్లెట్ కవర్లు అవి దాచుకున్నట్టు, నేను ఆ అమ్మాయికి గుర్తుగా నేను పూలు దాచుకున్నాను. అట్లనే సంచికైనాయా? సంచికి ఎట్లేదు మా అమ్మ కూడా దాచుకుంటా. బాబీ ఎందుకు బాబీ నన్ను బాబీ నాన్నే డాడీవి అవి ఏంటివే డ్రాయర్లు, ఫుల్ డ్రాయర్. నార్మల్ నాకేం కర్మ పట్టిందిలే. మీరు కూడా దాచుకున్నారా? నీ డ్రాయర్లు దాచుకుంటుందా? డ్రాయర్ రోజు వాసన చూసి దాచుకుంటుందా? షర్ట్లు కూర్చో, నాతో చెడ్డ మాటలు వస్తాయి నాకు. మీరు కూడా నా అలానే దాచుకుంటారనమాట. అయ్యే నీ నీ మగం మండ కాదు నేను చెప్పేదినా. కూడా ఏం కాదు, నార్మలే. అదో చెట్ట నేను చెప్పేది రెండు తిని చెట్ట. నవ్వుతానావా ఏడుస్తానా? యాలప్ప మళ్ళీ ఏం గుర్తొచ్చంగా ఎవరన్నా ఉన్నారా వేరే లవర్లు? కాదు, పూలమ్మే అమ్మాయిని ప్రేమించినావా? అంటే ఏంది నీ ఉద్దేశము? పూలమ్మాయి పాపని ప్రేమించడము ఏముంది? కదమ్మా, ప్రేమ గుడ్డిది. ఇప్పుడు వద్దులే, డాడీ నిన్ను లవ్ చేయలేదా? పూలళ్ళు అందరు మనము అంతా ఒకటే బాబీ. పూల వాళ్ళైనా ఒకటే, మనమైనా ఒకటే, ఎవరిమైనా ఒకటే. అదేముంది ఏం పూలలు ఇప్పుడు మనకు పూల మండీలు ఉంటే మనం పూల మినట్లే కదా, ఏమి అవన్నీ అట్లేం కాదు. అంటే పూలమ్మాయి ఎట్లా నీకు పరిచయం అన్నట్లు అడుగుతాను. పూలు తీసుకునేటప్పుడే పరిచయము. నువ్వెట్లా డాడీ నీకోసం మధ్య మధ్యలో పెడతావు? మీ లవ్ స్టోరీ నేను ఏమన్నా ఎత్తుతాను అన్నట్లే. మీది కూడా అలానే లవ్ స్టోరీ. మగంలే నీ మగం ఎందుకు మళ్ళీ బాధ? ఇంకా పూలు అమ్ముతాను, పరిచయం అయింది, ఏమైంది? ఇంకా అమ్మాయి బాగుంది. ఇక్కడ మలుపు కాదు, నా లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి ఎండింగ్ ఈడే మొదలైంది. అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయి దగ్గర ప్రతిరోజు పూలు కొంటానన్నా. అవును, బాగా బిజినెస్ జరుగుతానిందా. సంతోషమే కదా పాప. సంతోషమేమా, అలా జరగాలనుకున్నాను. కానీ విధి వక్రించిందమ్మా. ఏమైంది? ఆ అమ్మాయికి బాగా బిజినెస్ అవుతుందని చెప్పి పూల మీద ఆపేసిందమ్మా. ఆపిండదులే, ఏదన్నా ఊరికో ఎక్కడన్నా పోయింటుంది పాపం. పూల మీద ఆపేసి ఇప్పుడు కొత్తగా చెప్పు సామి, చెప్పన్నా ఏదో చెప్పమ్మా, పోతానే పీసులు. ఇప్పుడు కొత్తగా చికెన్ కబాబ్ స్టార్ట్ చేసిందమ్మా. చేయలే పాపము, ఎదుగుతా అంది. ఇప్పుడు నేను చికెన్ తిన్నాను కదమ్మా. ఉండు, సపోజ్ పిలుచుకోండి పో. వస్తారా? మీరు వస్తారా? ఇద్దరు ఆగండి ఒక మాట. ఇప్పుడు పూలు అమ్ముతాము, చిన్న గంపలవి పూలు అమ్ముతాము. అట్లా పెద్దది పూల మండి పెట్టుకుంటాము, పెద్ద సౌకర్యాలు అయిపోతాము. అట్లా బాబా ఏదో పూలు అమ్మేది ఏదో కబాబులు పెట్టుకుంది. బాగా పనిలే. పూలు అమ్ముకునేది పూల దుకాణం పెట్టుకోవాలి, లేదంటే పూల మండి పెట్టుకోవాలి. ఏమైతే చికెన్ కబాబ్ పెట్టుకుంటే ఆడిపోయేదమ్మా. యాదైనా వ్యాపారమే, పూలైనా వ్యాపారమే. ఎందుకమ్మా నువ్వు పోతానని చెప్పు, చికెన్ కబాబ్ పిలుచుకొని రైలు అంతే. దానికి ఏముంది? చికెన్ కబాబ్ తినేకి ఇలా కాదమ్మా, తల్లిలాగా నువ్వు పోతే నువ్వు చికెన్ కబాబ్ తింటుంది కదా. తింటే నేను పోయి రోజు తినాలా? తిను, ఇప్పిస్తాడు. చెట్ట అయితే మాకు రోజు ఇస్తావా? వస్తాంలే, నీ లవ్ కోసం వస్తాను. హ్యాపీ కదంగా? ఓకేనా? నీ లవ్ కోసం కావాలంటే చికెన్ వేస్ట్ కొనుక్కుంటుంది కూడా. ఉన్నాయా? తోటలో ఉన్నాయి.
నువ్వే కొనకొచ్చి మేము ఏదో పోయి కబాబ్ తిని హెల్ప్ చేస్తాం. కాదు చికెన్ కబాబ్ పెట్టి నీకు మా, కాదు ఇప్పుడు అది- చెప్పే బాధ ఏమే చికెన్ నేను చికెన్ తిన్నాను కదక్క, ఓహో, అందుకనేసని మా ఇంకా అది ఆ జోలు కూడా పోనాం కదా నేను, అందుకనేసి నేను మందు కొట్టి ఆడికి వెళ్ళి చికెన్ కబాబ్ కొనుక్కొని పోయి పంచుతాను. ఎవరికెందుకు అది ఊరికేందుకు మా అమ్మకే పంచొచ్చు కదా, ఎవరికో ఎందుకు నేనేమంత తిండిపోతే రామక్కని కాదులేరా. రండి మా, మీరు తింటారు కదా. అవును, మర్చిపోతుంది, మీరు రండి. వద్దు నాయన, మళ్ళా రేపు కూడా తాగి చికెన్ కబాబ్ ఎత్తుకొని వచ్చే. వద్దు నాయన, రావద్దు. లే ఎందుకు రావాలి, వెళ్ళిపోయినా ఇస్తాను. సరే సరే లేదు వద్దా వద్దప్పా. మీరు కూడా మందు పెట్టుకున్నారా? వాని అక్క వాని అమ్మ వాని ఆడి నీకేమైనా మైండ్ దొబ్బిందే? ఇదిగో నీళ్ళు ఏది జిన్నా? మగానికి గొట్టెక్కి నువ్వు ఎన్నిసార్లు లేపినా లేదు, నీ మగానికి గొట్టెక్కి. పాపం ఎందుకు కొట్టాలని గమ్మని. మా ఉన్నీలే మా 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 అంటే ఏందో వదిలేసి ఎందుకులే కానీ అంటే ఏంది? ఇప్పుడు జింజర్ సోడానా? అవును, జింజర్ సోడా. చిన్న ప్రాబ్లం చేట, అది చిన్న ప్రాబ్లం కి నువ్వు ఇంత ఫీల్ అయ్యేది ఏంది చేట? ఏం చిన్నదే కదా, అంత చిన్న ప్రాబ్లం కి నువ్వు ఏమ్మా? మా అమ్మ ఎన్ని చూసింటుంది ఇట్లాంటివి. ఏంది ఇప్పుడు మీరేంది, మీ ప్రాబ్లం ఏంది? అదే చెప్తాను, ఏంది అంత చిన్న ప్రాబ్లం కి అంత ఫీల్ అసలు అవుతా? ఏంది చెప్పలే కదా, నువ్వేంది తాటాకి రామన్నాడు. చికెన్ కబాబ్ షాప్ పెట్టుకుంటేదే ప్రాబ్లం అంట. ఏమైంది? పెట్టుకుంది, బాగా జరుగుతుంది. మా బాబా సరిగ్గా జరగట్లేదు మా. నీకేం బాధ? జరుగుతుంది, జరిగేలాగా చేసుకుంటది. అమ్మాయి ఏది పెట్టుకున్నా నాకు, నేను ప్రేమించిన అమ్మాయి కదా, ఆ అమ్మాయి బాగా జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను మా. జరుగుతుందిలే, దేవుడు. అమ్మాయికి చికెన్ కబాబ్ షాప్ పెట్టుకుందే గానీ చికెన్ కబాబ్ వేసేది రాదమ్మా. సత్యం. ఇప్పుడు నీ బాధ ఏం చేత? ఆ పాప మంచిగా పెట్టుకుంది, హ్యాపీగా ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు బాగా లవ్ చేసుకో, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి, అంతే. కాదమ్మా, ఇప్పుడు దీంట్లో ఒక చిక్కుందమ్మా. ఏమి? ఎట్లయినా మీరే హెల్ప్ చేయాలమ్మా, మీరే హెల్ప్ చేయాలి. నేనేం చేయగలుగుతాను? ఇప్పుడే మా పాప కాళ్ళు గిన పట్టుకొని పెళ్లి ఎలా చెప్పు అమ్మా అట్లా కాదమ్మా, అడుగుతా నీకోసము ఏదో ఒకరి అయ్యో మీరు అట్లాంటి పనులేం వద్దమ్మా. కాళ్ళు వద్దు, ఉండు పోనీ ఉందో. పెద్దలు అంటారు కదా, 4 అబద్ధాలు ఆడైనా పెళ్లి పోనీ చేయాలి. ఏమైనా పోనీ ఏమైనా కట్న కానుకలు ఇస్తానని ఏమైనా ఒప్పిస్తా. నాకే నేనేమన్నా నిన్నగిన కుదవబెట్టాలా? మళ్ళీ ఏం చేయగలుగుతావు? ఏం చేస్తున్నావు? పోనీ వద్దులే, పోనీ ఏం చేయగలుగుతావు నువ్వు? పోనీ పోయి మాట్లాడాలా? మాట్లాడతావా? చటా కోసం మాట్లాడతావా? అది కూడా కాదు. నాకు నువ్వు ఏమైనా అట్లా కాదమ్మా, నువ్వు ఏమైనా చేయగలుగుతావా? చేయలేవా? చటా కోసం నాకు ఈ కుత్తికిల వరకు నేనేం చెప్పినానమ్మా? చటా కోసం మధ్యలో ఎందుకు దూరుతానో చిట్టెలు కాకట్లా? వద్దులే, చెప్పు, ఇప్పుడు నేనేం చేయగలను? ఇలా ఒక ప్రాబ్లం ఉందమ్మా, అది మీరు మాత్రం సాల్వ్ చేయగలుగుతారు. అంటే ఏమి? కాళ్ళ మీద పడాలా అమ్మ? ఏమైనా అంత ముందే పడతానండి. వద్దు కానీ ఏమ్మా, వద్దు మనం, నేను చూడలేను మాట్లా. చెప్పు, ఇంకా ఏం కావాలా నీకు? ఏం చెప్పమంటావు మా అమ్మతో? చెప్పు. మీరు తలుచుకున్నారంటే ఏమైనా చేయగలుగుతారు. నాయన నాంచదు తప్ప తొందరగా చెప్పు, గంటకు మాట ఏంది? చెప్పు. అమ్మా ఏం లేదు మా, ఏం లేదు, ఏం లేదంట. నువ్వు ఏంది రావాని అమ్మ, నీకేం వచ్చింది? చెప్పమ్మా, చూస్తావు ఏంటది? అమ్మాయి షాప్ అయితే పెట్టింది కానీ ఓకే, కబాబ్ వేసే తెలియడం లేదు మా బాబు. తెలియనప్పుడు ఎందుకు పెట్టుకుంది? ఏదో డబ్బులు వస్తుంది అనేసి. ఎట్లా వస్తుంది? ఒక మనిషిని పెట్టుకోమని కబాబ్ వేసే వాళ్ళని. ఇప్పటికిప్పుడు మనిషి అంటే ఆడిపోతుందమ్మా. ఆడికి పోతుంది. డబ్బు ఎవరికన్నా డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి కబాబుకి డబ్బులు. మళ్ళీ అత్త ఏం చేస్తుంది? నేనేం చేస్తా? నాకు మీరే కదా మా గ్రాండ్ మాస్టర్ గాని, తల్లి గాని, వద్దు 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 వద్దు, స్టాప్ చేయి నాయన. నన్ను ఊరికి ఎక్కి దంచెలు పైకి ఎక్కి దుబ్బద్దు గాని. ఓకే అమ్మ గ్రాండ్ మాస్టర్, ఏమి ఇప్పుడు చెప్పు, నువ్వు ఏంది ప్రాబ్లం ఏంది? మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారమ్మా. ఏందా నాయన నాకు ఏం కావాలో చెప్పు, సూటిగా చెప్పు. చేస్తావా మా? చేయగలుగుతావా? మన చేత ఏం చేయగలుగుతావా? లవ్ గురించి పెళ్ళయ్యే వరకంటే ఏదైనా సాయం చేయమంటే చేస్తా తప్ప మా ప్రమాణం ప్రమాణాలు గిమానాలు ఎందుకు చేస్తాలే? నేను ఏం తిక్కబోకినా? నేను ఆ ప్రమాణాలు చేసి ఇరుక్కునేకి ఏం మనసులో పెట్టుకున్నావు? అట్లా కాదు, నీ వల్ల అయితేనే చెయ్యి అని. నువ్వు చెప్పు,
ముదిరినావంటే ఈసారి నీకు 32 పళ్ళు ఊడి చేతిలో పడతాయి నా కొడుకు నీకు. ఇప్పుడు ఆ అమ్మాయి బిజినెస్ క్లిక్ అవ్వాలంటే ఒక మంచి టేస్ట్ కలిగినట్టుగా ఉంటే బాగా క్లిక్ అవుతుంది మా. అందరు బయట చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాల. నువ్వు షెఫే కదా, చెయ్యి. అమ్మా నేను షెఫేమా, కానీ తల పండినటువంటి ఒక షెఫ్ కావాలమ్మా అక్కడ. మరి తల్ల పండినంటే మా మంచి వాళ్ళు నేను చూస్తా. అంటే నడిచిపోయిన ఎంట్రుకులు నడిచిపోయిన వాళ్ళ ఎంటికలు ఎట్లా నా అంటే తల నడిచిపోయినాడు అంటే ఎంటికలు నడిచేకి వంట చేసే సంబంధం ఏం లే. తల చూస్తున్నావు? తల నడిచిపోయిన వాళ్ళు మీరే చేయగలుగుతారమ్మా ఇవన్నీ. ఏంది ఏంది నేను చేయగలుగుతా? మీరు నాకు నా పెళ్లి కావాలని మీకు ఉంది కదమ్మా. పెళ్లి కావాలంటే నాకు పెళ్లి కావాలనే ఆలోచన ఉందా లేదా? అది వదిలే, ఆ పాయింట్ వదిలే. ఇప్పుడు నేనేమి చేయగలుగుతాను? అదేమ్మా, ఏంది నా పెళ్లి కావాలని మీకు ఉందా లేదా చెప్పండి. అది చెప్పండి చాలు. నీ పెళ్లి అవుతుందో లేదో అదేదో నాకొద్దు. నీ పెళ్లి అవుతుందో లేదో నాకు ఎల్లకి చల్లగటం పెళ్లికి నాకు అది కాదులే గానీ ఏందో నాయన నన్ను ఎందుకు నన్ను మెంటలు పట్టిస్తాను. చెప్పు ఏందో ఓపెన్ గా చెప్పి ఏం లేదమ్మా. చెప్పు ఏమి. మీరు వచ్చి ఆప్ దగ్గర వచ్చి కూర్చొని నేనున్నానని చెప్పి కబాబ్ మాత్రం మీరు చేసినారంటే నేను మీరే నీకు ఎంత కనపడతానా? నేను పని మనిషి అట్లా కనపడతానా? మీరు సహాయం చేయడానికి వస్తున్నారమ్మా. సలహావయ్యా లే ఫస్ట్ పంపించలే. మీరు అక్కడికి వచ్చి పని చేసి డబ్బులు తీసుకుంటే పని మనుషులు తీసుకుంటే పని మనుషులు నాకు డౌట్ ఉంది. ఆయన చెట్ట పని మనిషి అంటే నన్ను నా మీదకి ఎందుకు అమ్మయ్యా ఏమో నన్నేమో చేసేటట్టు నప్పు. నేనేం చేసినాను నన్ను అంటాను? ఎందులే తెలుసు. నీకు ఎట్లా కనపడుతున్నా నేను దిగిందా అంత కాదమ్మా, ఇంట్లో మీరు ఆడికి వచ్చి పని చేసి డబ్బులు తీసుకుంటే పని మనిషి మా. మీరు ఆడికి వచ్చి పని చేసినారనుకోండి సహాయం చేసినట్టుగా నేను ఇంట్లో మీరే చేయాలమ్మా. మజ్జిగ ఉంటే ఇంత లోటాకి ఇచ్చింది నీకు. తాగితే అంత తాగిందంతా దిగిపోతుంది. ప్లీజ్ మా, నీ కాలు మళ్ళా నాకు రేగుతుంది. ఫస్ట్ లేచిపోవాలి. వీడు మెంటల్ నా కొడుకు యాదిగా వీడు ఈ చెట్టలు వేసేటట్టు బాబాయ్ అత్తయ్య